ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ డివైస్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మీ ఇంట్లో కూర్చొని పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చెప్పబోతున్నాను. దానికి మీరు ముందుగా మీ ప్లే స్టోర్కి వెళ్ళి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ లింక్ ఇస్తాను. కాదనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఆయకర్ సేతు అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఫస్ట్ వన్ వస్తుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పాన్ ఆర్ ట్యాన్ అని కనబడుతుందా, దాని మీద క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. డూ యూ హ్యావ్ పాన్, మీకు పాన్ ఉందో లేదో అడుగుతుంది. మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి లేదు కాబట్టి అప్లై చేసుకుంటున్నాం. సో నో మీద నొక్కగానే విష్ టు అప్లై ఫర్ పాన్ కానీ చేసుకోవచ్చు, లేదా ట్యాన్ అనే కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను పాన్ అప్లై చేయాలనుకుంటున్నాను. నో కొట్టి విష్ టు అప్లై ఫర్ పాన్ అని దాని మీద నొక్కగానే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, మీరు ఇంట్లో కూర్చొని చేయాలి కాబట్టి ఆన్లైన్ అని చూసుకోండి. అప్లై ఆన్లైన్ ఇండియన్ సిటిజన్, మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ తీసుకోండి, ఫారిన్ సిటిజన్ అయితే ఫారిన్ తీసుకోండి. నేను ఇండియన్ సిటిజన్ కాబట్టి అప్లై ఫర్ ఇండియన్ సిటిజన్ క్లిక్ ఇవ్వగానే మీకు ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని అప్లికేషన్ టైప్ న్యూ పాన్ ఇండియన్ సిటిజన్, కేటగిరీ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ తీసుకోండి. మీరు కంపెనీ అయితే కంపెనీ పరంగా తీసుకోండి, నేను ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని తీసుకుంటున్నాను. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, మీరు మగవారైతే శ్రీ, ఆడవారైతే శ్రీమతి, దానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్ నేమ్, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కింద క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ కొట్టగానే సబ్మిట్ అని నొక్కగానే మిమ్మల్ని 110 రూపీస్ కట్టమంటారు. అది మీరు కట్టేసిన తర్వాత మీ డోర్ నెంబర్, మీ అడ్రస్ అన్నీ అడుగుతూ ఉంటారు. అన్నీ ఇచ్చేసిన తర్వాత 110 రూపీస్ అడుగుతారు. వాటిని కూడా కట్టేస్తే మీకు ఒక 1 మంత్లో మీ ఇంటికి పాన్ కార్డ్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడు వస్తుందో చూసుకోవాలంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి ఒక టెంపరీ టోకెన్ నెంబర్ ఇస్తారు ఈమెయిల్ ఐడికి. అది మీ ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాప్చా, మీ పాన్ కార్డ్ స్టేటస్ చూసుకోవడానికి ఇది. మీ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ కొడితే మీ పాన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో అది చెప్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో కూర్చొని మీ పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ subscribe my channel, like my video, share my video. Thanks for watching.